అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనలక్ష్మి. మనం ఈరోజు వచ్చేసి ఫ్యూచర్ సిటీ హైదరాబాద్లో ఫోర్త్ సిటీ డెవలప్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుందామా. మరి ఫోర్త్ సిటీ అనగానే మనం ఏం ఆలోచిస్తున్నామండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని తీసుకొచ్చింది అని ఆలోచిస్తున్నాం కదా. కానీ బిఫోరు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అక్కడ 14,000 ఎకర్స్ మనకు ల్యాండ్ బ్యాంక్ ఉంది గవర్నమెంట్ తరపు నుంచి. పర్టికులర్గా మన ఫార్మా సిటీకి అనేసి అనౌన్స్ చేశారు. ఫార్మా సిటీ మీద డెవలప్మెంట్స్ కూడా స్టార్ట్ చేశారు. అక్కడ ఆల్రెడీ కొన్ని అరవిందో లాంటి కంపెనీస్కి ల్యాండ్ అలొకేట్ చేయడం కూడా జరిగింది. అయితే వాటికి కావాల్సిన పవర్ స్టేషన్తో సహా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మనకు శ్రీశైలం హైవేలో 10 కిలోమీటర్స్ దాటాక లెఫ్ట్కి తీసుకుంటే యాచారం వరకు ఒక 4 లైన్ రోడ్ ఇచ్చారు మనకి. 4 లైన్ రోడ్డు చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. అది 200 ఫీట్ రోడ్ కింద అనౌన్స్ చేశారు. దాదాపు 10 కిలోమీటర్స్ వరకు మనకు అది వర్క్ కంప్లీట్ అయ్యింది. మిగిలిన దానికి కూడా ల్యాండ్ అలైన్మెంట్ కంప్లీట్ అయ్యింది. మరి ఆ దారిలో వెళ్తుంటేనే మనకు లెఫ్ట్ సైడ్ వస్తే అమెజాన్ డేటా సెంటరు మనకు ఆల్మోస్ట్ కంప్లీటింగ్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. తరువాత మనకు గ్రీన్ఫీల్డ్ హైవే అని దాదాపు మన రింగ్ రోడ్ నుంచి రావిర్యాల నుంచి మనకు ఈ రోడ్డు వరకు కూడా టెండర్స్ కంప్లీట్ అయిపోయినాయి. అంటే వర్క్ స్టార్ట్ అవ్వబోతుంది. చాలా పెద్ద రోడ్డు, 350 ఫీట్ రోడ్ వస్తుంది. అది చాలా ఈ క్యారిడార్కి, ఇండస్ట్రియల్ ఐటీ క్యారిడార్కి మనకు చాలా ఉపయోగపడుతుంది అనేసి అంటున్నారు. మరి ఆ రోడ్డు కంప్లీట్ అయ్యి దాంట్లో మధ్యలో మనకు మెట్రో రూట్ కూడా ఇస్తున్నారు. మరి మెట్రో ఒకటి వచ్చి మనకు ఏదైనా గ్రోత్ అనే దానికి ఏమేమి ఉంటాయండి మేజర్ ఇంపార్టెన్స్ మనకు కావాల్సినవి? ఇండస్ట్రీస్ తర్వాత మనకు వచ్చేసి రోడ్ డెవలప్మెంట్స్, ట్రాన్స్పోర్టేషన్స్. ఆ రోడ్డు డెవలప్మెంట్స్లో అక్కడ ఏవైతే డెవలప్మెంట్ చేయగలుగుతుందో గవర్నమెంట్ అవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ కంటిన్యూషన్లో మనకి చేసేస్తుంది. కాబట్టి చాలా క్లియర్గా మనకు డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి అక్కడ. ఈ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యి ఆల్రెడీ ఎవరికైతే ల్యాండ్ అలొకేట్ చేశారో కంపెనీస్కి, ఆ కంపెనీస్ వర్క్ స్టార్ట్ చేయాలనేది గవర్నమెంట్ వాళ్ళని ఫోర్స్ చేస్తున్నారు. మరి దాంతోపాటు ఈ రోడ్స్, మెట్రో, స్కిల్ సిటీ ప్లస్ ఏఐ ఇవి కంప్లీట్ అయిపోతే ఆ ఏరియా గ్రోత్ని ఎవరు ఆపలేరండి. ఆల్మోస్ట్ యాచారం వరకు 1,00,000 కిలోమీటర్ల వరకు కూడా మనకు ఈ ఫోర్త్ సిటీని డెవలప్ చేయాలని గవర్నమెంట్ ప్లాన్లో ఉంది. కాబట్టి అటు నాగార్జున సాగర్ రోడ్డు, ఇటు శ్రీశైలం రోడ్డుకి మధ్యలో ఈ ఏరియా అంతా వస్తుంది. మనకి రింగ్ రోడ్కి బిఫోర్ వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్కి బిఫోర్ వస్తుంది. మన ఈ ఉన్న అవుటర్ రింగ్ రోడ్ నుంచి, రావిర్యాల నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా ఈ గ్రీన్ఫీల్డ్ హైవేని డెవలప్ చేయాలనుకుంటున్నారు. ప్రజెంట్ అయితే మనకు ఈ 200 ఫీట్ రోడ్ కనెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఏరియాలో గ్రోత్ని ఎవరు ఆపలేరండి. మనకి ఆల్రెడీ రేట్స్ మాత్రం తక్కువ లేవు. మనం ముందు కూడా చెప్పుకున్నాము. ఎందుకంటే మనకు ఫార్మా సిటీ అనౌన్స్ చేసినప్పుడు అక్కడ ట్రాన్సాక్షన్స్ బాగా జరిగి మినిమం ₹1,00,00,000 నుంచి 2-2.5 కోట్లకు మనకు స్థలాలు రేట్లు పలికాయన్నమాట. ఆ రేట్ల ప్రకారము, ఎందుకంటే ఎప్పుడూ కూడా రియల్ ఎస్టేట్ గ్రోత్ అనే ఉంటుంది కానీ డిప్రిషియేషన్ ఎప్పుడూ ఉండదు. అంటే స్టాండర్డ్గా ఆ రేట్ల నుంచి ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఇప్పుడు దాదాపు ఏ ఏరియా తీసుకున్నా కూడా 2 కోట్లు 3 కోట్ల వరకు కూడా ఫర్ ఎకర్ నడుస్తుంది. మరి అక్కడి నుంచి మనకు గచ్చిబౌలిలో ఏ రేట్లు అయితే ఉన్నాయో, మనకి ఐటీ క్యారిడార్ అనుకుంటున్నా, మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏ రేట్లు అయితే ఉన్నాయో ఫ్యూచర్లో ఆ రేట్లు రాబోతున్నాయి. ఎందుకంటే ఎవరైనా కూడా గవర్నమెంట్కి అక్కడ ల్యాండ్ అలొకేట్ చేసింది, కంపెనీస్ అనౌన్స్ చేసింది. కాబట్టి ఎవరు వచ్చినా సరే దాన్ని డెవలప్ చేయాల్సిందే. ఈ 3 సంవత్సరాలు మ్యాక్సిమం గ్రోత్ కనుక తీసుకెళ్తుంది గవర్నమెంట్. ఎందుకంటే వాళ్లకు ఉన్న ఏకైక ఆప్షన్ ఫోర్త్ సిటీ. ఎందుకంటే వాళ్ళ హయాంలో మేము ఒక డెవలప్ చేశాము, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో హైటెక్ సిటీ డెవలప్ చేస్తే ఇప్పటికి కూడా మనకు ఆయన పేరే వినపడుతుంది. ఆ సిటీకి వెళ్తే ఆ సిటీ గురించి మాట్లాడిన ఎవరైనా సరే ఆయన పేరు తెలవాల్సిందే. అట్లనే మనకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆ అవకాశము
వాళ్ళ పేరు నిలబెట్టుకోవడానికి ఒక అవకాశం ఏముందంటే ఫోర్త్ సిటీ కాబట్టి ఆ రూట్లలో మనకు చాలా బాగా గ్రోత్ ఉండబోతుందండి. ఇప్పుడు లీస్ట్ ప్రైజెస్ వచ్చేసి మనకు 11,500 నుంచి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ మెయిన్ కోర్ ఏరియాకు స్టార్టింగ్ రోడ్లోకి వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 25,000 to 30,000 కూడా ఫర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్లకి ఫ్యూచరు ఇన్వెస్టర్స్కి మనము గచ్చిబౌలీలు ఇప్పుడు కొనాలంటే కొనలేము, కానీ ఆ రోజు గచ్చిబౌలీలో డెవలప్మెంట్ మొదలుపెట్టిన రోజున మనం చూసుకుంటే మనకు అసలు ఆశ్చర్యం వేసింది. ఆ రోజుకి ఈ రోజుకి గ్రోత్ ఎన్ని టైమ్స్ పెరిగిందో కూడా చెప్పలేము మనం. మరి అలాంటిది ఒక 25 to 30 ఇయర్స్లో ఆ గ్రోత్ ఎలాగైతే మనం చూసామో, మరి ఇప్పుడున్న చిన్నపిల్లలు ఎవరికైతే చిన్నపిల్లలు ఉన్నారో ప్లానింగ్ ఉందో అక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉండడం మూలన 90% వరకు కూడా బ్యాంక్ లోన్స్ అవైలబిలిటీ ఉంది ప్లాట్స్ కూడా. మరి కాబట్టి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం డౌన్ పేమెంట్స్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే పిల్లలకి మాత్రం ఒక మంచి లొకేషన్లో మంచి గ్రోత్ క్యారిడార్లలో ఒక మంచి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. రిటర్న్స్ అని ఎక్స్పెక్ట్ చేయలేం, అంత రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఎప్పుడైతే మార్కెట్ స్తబ్దుగా ఉంది అనుకుంటున్నామో ఆ టైంలో ఇన్వెస్ట్ చేయడమే కరెక్టు. ఒక్కసారి మార్కెట్ మూమెంట్ కొంచెం అందుకుంటున్నా కూడా చూడండి, ఒక 1,000 రూపాయల గజానికి తేడా వస్తే 200 స్క్వేర్ యార్డ్స్ తీసుకోవాలంటే దాదాపు 2 లక్షల రూపాయలు మన పరిధి దాటి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అదొక్కసారి ఆలోచించండి. భూమి మీద పెట్టిన డబ్బులు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. హైదరాబాద్ స్పెషల్ ఏంటి అంటే మైగ్రేషన్ పాపులేషన్ ఎప్పుడూ యాడ్ అవుతూనే ఉంటుంది. మరి దానికి తగ్గట్టుగా మనం ఇప్పుడున్న మైగ్రేషను పాపులేషను లెక్కలు పాత లెక్కలకి చాలా చేంజ్ అయినాయి. ఈ లెక్కను చూసుకుంటే నెక్స్ట్ 10 ఇయర్స్లో హైదరాబాదు 100 కిలోమీటర్స్ దాటిపోతుంది. మరి ఇప్పుడున్న మనకి ఫోర్త్ సిటీ అనేది మనకు 70 to కొన్ని ఏరియాలు అయితే 60 కిలోమీటర్స్ నుంచి ఉంది, 80 కిలోమీటర్స్ లాస్ట్ ఉంది. అంటే 60 to 80 కిలోమీటర్స్ మధ్యలో మనకు అందుబాటులో ఉంది. రింగ్ రోడ్కి లోపల పక్కల అందుబాటులో మ్యాక్సిమము అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరు ఇన్వెస్ట్ చేయగలిగినా కూడా తప్పకుండా 100% ఇన్వెస్ట్ చేసేటట్టు ప్లాన్ చేయండి. గచ్చిబౌలిలో ఇవాళ కొనలేము, కానీ ఈరోజు ఫోర్త్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. రేపు ఫ్యూచర్లో మిమ్మల్ని మీ పిల్లలు గుర్తు చేసుకోవాలంటే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఫోర్త్ సిటీ. ఎందుకంటే మనము 3 రకాల ప్రాతిపదికలు ఇందాక అనుకున్నట్టుగా తీసుకుంటాం. ఒకటి ఇండస్ట్రీసు, రెండవది ఏరియా మనకు కనెక్టివిటీస్ మెయిన్ ఇంపార్టెంట్, తర్వాత ఎడ్యుకేషనల్ ఇంపార్టెంట్ అని చెప్తాము. ఈ మూడింటిని కూడా సెంటర్ పాయింట్గా చేసుకొని ఏఐ దగ్గర నుంచి స్కిల్ డెవలప్మెంట్స్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఫోర్త్ సిటీలో రాబోతున్నాయి మనకి. కాబట్టి మీరు ఎవరైనా సరే పబ్లిక్ మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఈ గవర్నమెంట్ ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారు, ఆ గవర్నమెంట్ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు అనేసి మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. కానీ కొనుక్కుంటూ వెళ్ళిపోయే వాళ్ళు కొనుక్కుంటూ వెళ్తూనే ఉంటారు. మనకి ఆల్మోస్ట్ ఆ ఏరియా అంతా చాలా ట్రాన్సాక్షన్స్, మీరు వెళ్ళి రిజిస్టర్ ఆఫీసులలో చూస్తే ఎంత ట్రాన్సాక్షన్స్ ఆ ఏరియాలో అవుతున్నాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. నేను మొన్న వెళ్ళి చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది. కాబట్టి మీరు ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోండి. ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎంత లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుగుతామో అంత ఎక్కువ రిటర్న్స్ రావడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీరు ఎవరైనా ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మాకు సంబంధించిన వెంచర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మరి నా నంబర్కి కాల్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. నా నంబర్ వచ్చేసి 8099725262. థ్యాంక్ యూ వెరీ మచ్.